హలో ఫ్రెండ్స్, మార్వెల్ స్టూడియోస్ నుంచి నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న బిగ్ మూవీస్లో అవెంజర్స్ 5 మూవీ కూడా ఒకటి. ఈ 5th మూవీకి క్యాంగ్ డైనస్టీ అని టైటిల్ పెట్టారు. అయితే మార్వెల్ ఇప్పుడు జోనథన్ మేజర్స్ని ఫైర్ చేసిందనే విషయం మీలో చాలామందికి తెలుసు. అండ్ ఈ అవెంజర్స్ 5 మూవీలో మార్వెల్ క్యాంగ్ని రీకాస్ట్ చేస్తుందా లేదా మరొక సూపర్ విలన్ని ఈ మూవీలో చూపించబోతుందా అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఒకవేళ మార్వెల్ కనుక జోనథన్ మేజర్స్కి బదులుగా మరొకరిని ఈ క్యాంగ్ క్యారెక్టర్కి తీసుకుంటే ఈ మూవీకి క్యాంగ్ డైనస్టీ టైటిలే ఉంటుంది. లేదంటే మాత్రం మరొక డిఫరెంట్ టైటిల్తో ఈ అవెంజర్స్ 5 మూవీ వచ్చే అవకాశాలున్నాయి. ఇక రీసెంట్గా డెడ్లైన్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మార్వెల్ స్టూడియోస్ ఈ అవెంజర్స్ 5 మూవీని డైరెక్ట్ చేసే ఆఫర్ని డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ డైరెక్టర్ అయిన షాన్ లెవీకి ఇచ్చింది. కొన్ని నెలల క్రితం కూడా ఈ మూవీని డైరెక్ట్ చేసే ఆఫర్ షాన్ లెవీకే వచ్చింది. అయితే ఆ టైంలో షెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్స్ వలన ఆ ఆఫర్కి అతను నో చెప్పాల్సి వచ్చింది. అయితే ప్రజెంట్ మాత్రం లెవీ కూడా ఈ అవెంజర్స్ 5 మూవీని డైరెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టు రిపోర్ట్ వస్తున్నాయి. అయితే ఇతను ఈ మూవీని డైరెక్ట్ చేస్తాడా లేదా అనేది జూన్ 26న రిలీజ్ అవబోయే డెడ్పూల్ 3 మూవీ పైన కూడా ఆధారపడి ఉంది. ఒకవేళ ఆ మూవీ కనుక బిగ్ సక్సెస్ అయితే అవెంజర్స్ 5 మూవీని షాన్ లెవీనే డైరెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ అవుతాయి. డెడ్లైన్ నుంచి వచ్చిన ఈ రిపోర్ట్లోనే వారు అవెంజర్స్ 5 మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ని రివీల్ చేశారు. ఈ అవెంజర్స్ 5 మూవీలో మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన మూవీస్లో ఇప్పటి వరకు మనకు కనిపించిన 60కి పైగా మార్వెల్ సూపర్ హీరోస్ తిరిగి వారి క్యారెక్టర్స్లో కనిపించబోతున్నారు. దీంతో ఈ అవెంజర్స్ 5 మూవీ మార్వెల్ స్టూడియోస్ నుంచి ఇప్పటివరకు వచ్చిన మూవీస్ కంటే బిగ్గెస్ట్ మూవీగా నిలవబోతుంది. సో ఇప్పటివరకు ఎంసీయూలో మనం చూసిన సూపర్ హీరోస్తో పాటు ప్రెజెంట్ మల్టీవర్స్ సాగా నడుస్తుంది కాబట్టి డిఫరెంట్ యూనివర్స్కి చెందిన సూపర్ హీరోస్గా ఎక్స్మెన్ అండ్ ఫ్యాంటాస్టిక్ 4 క్యారెక్టర్స్ కూడా ఈ మూవీలో కనిపించే అవకాశాలున్నాయి. అండ్ ఎంసీయూలో డెడ్ అయిన క్యారెక్టర్స్ కూడా వేరియంట్స్గా ఈ మూవీలో కనిపించవచ్చు. చాలామంది మార్వెల్ ఫ్యాన్స్ ఆర్డీజేని ఐరన్ మ్యాన్గా మళ్ళీ చూడాలని అనుకుంటున్నారు. అండ్ రీసెంట్గా ఆర్డీజేని ఒక ఇంటర్వ్యూలో అతను తిరిగి టోనీ స్టార్క్ ఏకేఏ ఐరన్ మ్యాన్గా నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆర్డీజే ఐరన్ మ్యాన్గా అతను తిరిగి నటించడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టు చెప్పాడు. సో ఆర్డీజేని కనుక మార్వెల్ తిరిగి తీసుకురావాలని అనుకుంటే దానికి ఈ అవెంజర్స్ 5 అండ్ 6 మూవీసే పర్ఫెక్ట్ చాయిస్. అండ్ ఈ అవెంజర్స్ 5 అండ్ 6 మూవీస్కి సంబంధించి మరొక అప్డేట్ కూడా వచ్చింది. ఈ 2 మూవీస్లో లోకీ అండ్ సిల్వీ క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయంటూ రిపోర్ట్ వచ్చింది. ఇది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ మార్వెల్ అవెంజర్స్ 5 మూవీలో 60కి పైగా సూపర్ హీరోస్ని చూపిస్తే వారిలో ఖచ్చితంగా లోకీ అండ్ సిల్వీలు ఉంటారు. ఈ మల్టీవర్స్ సాగాలో ఈ 2 క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీరు ఖచ్చితంగా అవెంజర్స్ 5 అండ్ 6 మూవీస్లో కనిపిస్తారని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం అవెంజర్స్ 5 మూవీతో మార్వెల్ ఏం చేస్తుందో. అలాగే డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ రిలీజ్కి దగ్గర పడుతుండడంతో మూవీకి సంబంధించిన ఒక న్యూ టీజర్ని మార్వెల్ రిలీజ్ చేసింది. ఈ న్యూ టీజర్ ద్వారా మూవీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో కనిపించిన థానోస్ బ్లాక్ ఆర్డర్ యొక్క స్పేస్ షిప్ మనకు ఈ న్యూ టీజర్లో ఈ షాట్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ బ్లాక్ ఆర్డర్కి చెందిన అలాంటి స్పేస్ షిప్సే చాలా ఆ ప్లేస్లో డిస్ట్రాయ్ అయ్యి పడి ఉన్నాయి. సో అవన్నీ కూడా డిఫరెంట్ యూనివర్స్కి చెందిన బ్లాక్ ఆర్డర్ స్పేస్ షిప్స్ అని తెలుస్తుంది. మరి ఈ మూవీలో బ్లాక్ ఆర్డర్ మెంబర్స్ కూడా కనిపిస్తారో లేదో చూడాలి. అలాగే ఈ షాట్లో మనకు ఎక్స్మెన్ లాస్ట్ స్టాండ్ మూవీలో కనిపించిన జగర్నట్ కూడా కనిపిస్తున్నాడు. సో ఈ మూవీలో జగర్నట్ కూడా కనిపించబోతున్నాడు. అండ్ ఈ షాట్లో మనకు లేడీ డెడ్పూల్ యొక్క లెగ్స్ కనిపిస్తున్నాయి. మూవీలో లేడీ డెడ్పూల్గా ఎవరు నటించారన్నది ఇంకా రివీల్ అవ్వలేదు. కొంతమంది ఆ క్యారెక్టర్లో టేలర్ స్విఫ్ట్ నటించిందని, మరికొంతమంది డిఫరెంట్ యూనివర్స్ చెందిన డెడ్పూల్ లవర్ అయిన వెనిసా లేడీ డెడ్పూల్గా కనిపించబోతుందని, అండ్ కొంతమంది ర్యాన్ రెనాల్డ్స్ వైఫ్ అయిన బ్లెక్ లైవ్లీ లేడీ డెడ్పూల్గా నటించిందని చెబుతున్నారు. సో ఈ క్యారెక్టర్లో ఎవరు నటించారనేది ఇంకా రివీల్ అవ్వలేదు. కానీ వీరిలో ఎవరో ఒకరే ఈ మూవీలో లేడీ డెడ్పూల్గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. అలాగే ఈ మూవీ R-రేటెడ్గా వస్తుందని మనందరికీ తెలిసిందే. అండ్ రీసెంట్గా సెన్సార్ బోర్డ్ కూడా ఈ మూవీకి R-రేటెడ్ సర్టిఫికేట్ని ఇచ్చింది. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes. అలాగే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీ రీసెంట్గా $570 million కలెక్షన్స్లను క్రాస్ చేసి మాన్స్టర్వర్స్లోనే ఎక్కువ కలెక్షన్ సాధించిన మూవీగా నిలిచింది. ఈ స్థానంలో ఇంతకుముందు కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీ ఉండేది. ఆ మూవీ వరల్డ్ వైడ్గా $569 million కలెక్ట్ చేసింది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ మంచి హిట్ అవడంతో మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ
సీక్వెల్ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీని ముందుగా యాడమ్ వింగాడే డైరెక్ట్ చేయాల్సి ఉంది. అయితే షెడ్యూలింగ్ ఇష్యూస్ వలన అతను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అండ్ అతనికి బదులుగా ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారన్నది ఇప్పుడు రివీల్ అయింది. 2019లో వచ్చిన సైఫై హిట్ మూవీ అయిన ఐ యామ్ మదర్ మూవీని డైరెక్ట్ చేసిన గ్రాండ్ స్పుటోర్ ఈ సీక్వెల్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. అలాగే మార్వెల్ గోస్ట్ రైడర్ మూవీని తీయబోతుంది. అండ్ ఈ మూవీలో కార్టర్ స్లేట్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది. ఈ క్యారెక్టర్ని మనం 2007లో రిలీజ్ అయిన గోస్ట్ రైడర్ మూవీలో కూడా చూసాం. ఆ మూవీలో హార్స్ మీద రైడ్ చేసే గోస్ట్ రైడరే ఈ కార్టర్ స్లేడ్. అయితే ఆ మూవీలో ఈ క్యారెక్టర్ కేర్ టేకర్ నేమ్తో కనిపిస్తుంది. అండ్ మార్వెల్ నుంచి రాబోయే ఈ గోస్ట్ రైడర్ మూవీలో కార్టర్ స్లేడ్ క్యారెక్టర్లో తెలిసిన ఒక మంచి ఫేమస్ యాక్టర్ని తీసుకోవాలని మార్వెల్ చూస్తుంది. మరి కార్టర్ స్లేడ్ క్యారెక్టర్లో ఎవరు నడిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.